హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మినీ మ్యాజిక్. ఈరోజు వీడియోలో పన్నీర్తో ఒక టేస్టీ గ్రేవీ కర్రీని చూపెట్టబోతున్నానండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కర్రీ చేసుకోవచ్చు. రైస్తో అయినా, చపాతీతో అయినా, బిర్యానీతో అయినా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ పన్నీర్ గ్రేవీ కర్రీ మరియు బగారా రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. మసాలా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో లవంగాలు, యాలుక్కాయలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జీలకర్ర, బిర్యానీ ఆకు, టమాటా ముక్కలు, పెరుగు, జీడిపప్పు అన్నీ వేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా మసాలా చేస్తే పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోండి. గ్రేవీ కర్రీస్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. గ్రేవీ అనేది మనకి చక్కగా రావాలంటే ఉల్లిపాయ ఆయిల్లో బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక నూనె పైకి తేలుతుంది. ఇలా తేలుతున్నప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోండి. ఈ మసాలా అంతా మొత్తం బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో మనకి గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఉడికాక ఇందులోకి ఇప్పుడు మనం పన్నీర్ని వేసుకోవాలి. పన్నీర్ మొత్తం మసాలా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి. పన్నీర్ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలోకి కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే, పన్నీర్ మసాలా కర్రీ రెడీ.
పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీని ఇప్పుడు మనం చూసాం కదండి. ఇప్పుడు బగారా రైస్ ఏ విధంగా చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ని రైస్ తీసుకోవాలి. ఆ రైస్ని వాటర్ పోసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసి దాన్ని ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నూనె హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొంచెం వేగాక ఇందులోకి యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలా హోల్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీన్ని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలపండి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత బగారా రైస్ రెడీ అవుతుంది. అంతే. పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ విత్ బగారా రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.